నామాలు. हरे हरे कृष्ण कृष्ण प्रभु जी प्रभु जी दंडवत दंडवत प्रणाम प्रभु जी हरे प्रणामालु। कृष्ण ప్రభుజీ దండవత్ ప్రణామం. प्रभु जी हरे कृष्ण హరే కృష్ణ हरे कृष्ण प्रभु ప్రభుజీ जी दंडवत దండవత్ प्रणाम। ప్రణామం. कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणालु हरे कृष्ण प्रभु जी दंड प्रणामालु। హరే కృష్ణ అండి, అందరికీ ప్రణామాలు. ఈరోజు భగవద్గీత క్లాస్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాపదము 2వ అధ్యాయము 56వ శ్లోకాన్ని మనం కృష్ణ కథ చర్చించుకున్నాం. భగవంతుడు ముందుగా మంగళాచరణ చేసుకొని తర్వాత చతుర్మిలితం తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది ఆచార్యదేశకారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ద్వైతా గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయితే గిరిం యత్ కృపాకరం తమహం వందే శ్రీగురుం. కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण सत्य संकल्प मुकुंद दास प्रभु जी हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी म्यूट చేసుకోండి प्रभु जी. మ్యూట్ చేసుకోండి ప్లీజ్. వాళ్ళు చూసుకున్నట్లేరు ప్రభుజీ, మీరే మ్యూట్ చేసేసేయండి అందరినీ. సంకల్ప ప్రభు ప్రభుజీ మీరు చేయొద్దు కదా, మ్యూట్ చేయండి, మీరు చేయండి. చేస్తాను ఇక్కడ. అయ్యో సెల్లు ఇది పడతాయి నీకు కొంచెం. అలా ఫోన్ చేసి చెప్పండి, పక్కన పెట్టేసాను. ఫోన్ చేయండి ఆ నెంబర్కి. మ్యూట్ చేశారండి. థ్యాంక్ యూ. సౌకర్యం గురించి ఓకే అండి, థ్యాంక్ యూ. 2వ అధ్యాయము 56వ శ్లోకము. చాలా మంచి విషయాలు దీంట్లో మనకందరికీ తెలుసుకునే విషయాలు భగవంతుడు నేర్పిస్తున్నారు. మంచి విషయాలు. ముందు శ్లోకం చూద్దాము. దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ వీతరాగా భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహః వీతరాగా భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. జననీ మాతాజీ ఒకసారి శ్లోకం చదవండి. हरे कृष्ण प्रभु जी दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते.
భావన చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. త్రివిధ తాపములలోను కలత చెందని మనసు కలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడు, రాగము భయము క్రోధముల నుండి విడివడిన వాడు, స్థిరమైన మనసు కలిగిన మునిగా చెప్పబడింది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ చదువుతారు. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. త్రివిధ తాపాలలోనూ మనస్సు కలతి చెందనివాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడు, రాగము భయము క్రోధముల నుండి విడివడినవాడు, స్థిరమైన మనస్సు కలిగిన ముని అని చెప్పబడతాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ చదువుతారా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. త్రివిధ తాపాలలో మనసు కలత చెందనివాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడు, రాగము భయము క్రోధముల నుండి విడివడినవాడు, స్థిరమైన మనస్సు కలిగినవని ముని అని చెప్పబడతాడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే. నెక్స్ట్ భాష్యం వారు చదువుతారా. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరండి? హరే కృష్ణ ప్రభుజీ. నేను చెప్తాను. చదవండి మాతాజీ. చదవండి మాతాజీ. భాష్యము బై శ్రీల ప్రభుపాద్ కి జై. యథార్థమైన నిర్ణయానికి రాకుండా నానా రకాలుగా మానసిక కల్పనలలో మనస్సును మదించగలిగే వాడని ముని అనే పదానికి అర్థము. ప్రతి మునికి ఒక భిన్నమైన దృష్టికోణం ఉంటుందని చెప్పబడింది. ఒక ముని ఇతర మునులతో విభేదించినదే ఖచ్చితంగా చెప్పాలంటే ముని అని పిలువబడడు. నాసా ఋషిర్యన్య మతం నా భిన్నం. మహాభారతము వనపర్వము 313.117. కానీ భగవానునిచే ఇక్కడ పేర్కొనబడినట్లు స్థిత ధీర్ముని సాధారణ మునికి భిన్నుడు. స్థిత ధీర్ముని సమస్తమైన కల్పనా కార్యాలను సమాప్తము చేసి ఉండే కారణంగా సర్వదా కృష్ణ భక్తి భావనలోనే ఉంటాడు. అతడు ప్రశాంత నిశ్శేష మనోరథాంతరుడు. స్తోత్ర రత్నము 43. లేదా మానసిక కల్పనా స్థితిని అధిగమించి శ్రీకృష్ణుడే అంటే వాసుదేవుడే సర్వస్వమనే వాసుదేవ సర్వమితి సమాహాత్మ సుదుర్లభ నిర్ణయానికి వచ్చిన వాడని పిలువబడతాడు. అతడే స్థిరమైన మనస్సు కలిగిన ముని అని చెప్పబడతాడు. అట్టి సంపూర్ణ కృష్ణ పరాయణుడైన వ్యక్తి త్రివిధ తాపాల దాడికి ఏమాత్రమూ కలత చెందడు. ఎందుకంటే అతడు తన గత పాపకర్మలకు ఇంకా ఎక్కువ కష్టం కలగవలసి ఉన్నదని తలుస్తూ సమస్త క్లేశాలను భగవత్కరుణగా స్వీకరిస్తాడు. భగవత్కరుణచే తన కష్టాలన్నీ అతి స్వల్పంగా అయిపోయినట్లు అతడు చూస్తాడు. అదే విధంగా తనకు సుఖం కలిగినప్పుడు తాను సుఖానికి అయోగ్యుడని తలుస్తూ అతడు తన కీర్తిని భగవంతునికి ఆపాదిస్తాడు. కేవలం భగవంతుని కృపచేతనే తాను అటువంటి సుఖకరమైన స్థితిలో ఉండి ఆ దేవదేవునికి ఉత్తమమైన సేవ చేయగలుగుతున్నానని అతడు అనుభూతం చేసుకుంటాడు. భగవత్ సేవ కొరకు అతడు సర్వదా తెగువతోనూ చురుకుగాను ఉంటాడు. రాగద్వేషాలచే అతడు ప్రభావితుడు కాడు. స్వీయేంద్రియ భోగానికి వేటినైనను స్వీకరించడం రాగము అనే పదానికి అర్థము కాగా అటువంటి ఇంద్రియాసక్తి లేకపోవడం అనాసక్తి. కానీ కృష్ణ భక్తి భావనలో స్థిరుడైన వాడు తన జీవితము భగవత్ సేవకే అంకితమైన కారణంగా ఆసక్తిని గాని అనాసక్తిని గాని కలిగి ఉండడు. తత్ఫలితంగా అతనికి తన ప్రయత్నాలు విఫలమైనప్పుడు కూడా ఏమాత్రము కోపం రాదు. జయమైన అపజయమైన కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు సర్వదా స్థిర నిశ్చయుడై ఉంటాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు. మనము 2వ అధ్యాయము 56వ శ్లోకాన్ని చదువుకుంటున్నాము. నమస్తే. ఓకే అండి. మనము ఇక్కడ భగవంతుడు అర్జునుడికి కొన్ని ఇంటిమేషన్స్ ఏదైతే ఆయన అడిగాడు, ఎలా అంటే సమాధి స్థితిలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడని చెప్పేసి
అర్జునుడు అడిగాడు, కా భాష, కిం ప్రభాషేత, కిం అసీత, ప్రజేత కిం, అంటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏంటి, అతను ఏ విధంగా మాట్లాడతాడు, అతని భాష ఏంటి, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు అని చెప్పేసి కొన్ని ప్రశ్నల్ని అడిగారు. మనకి ఆ అడిగిన కా భాష అనే దానికి సమాధానంగా 2.55 శ్లోకంలో చెప్పబడింది. కిం ప్రభాషేత అంటే అతను ఏ విధంగా మాట్లాడతాడు, అతని భాష ఏమిటంటే అక్కడ స్వామి ఏం చెప్తున్నాడంటే ఆ ఎవరైతే సమాధి స్థితిలో ఉన్నాడో అతను వివిధ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాడు, అతను వివిధ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాడు అనే ప్రశ్న సమాధానంగా 2వ అధ్యాయము 56, 57 శ్లోకాల్లో మనకి చెప్తున్నారు స్వామి ఎలా కూర్చుంటాడు ఎలా అని చెప్పేసి. తర్వాత కిం ఆసీత్ అతను ఎలా కూర్చుంటాడు అనే దానికి, అంటే అతని ఇంద్రియాలను ఎలా నిగ్రహిస్తాడు అనే దానికి 55 నుంచి 63 శ్లోకాల్లో చెప్తాడు. ఎట్లా నడుస్తాడు అనే దానికి 64 నుంచి, అంటే తన యొక్క ఇంద్రియాలు తను ఎలా నిమగ్నం చేస్తాడు అనే దానికి 64 నుంచి 71 శ్లోకాల్లో స్వామి ఇస్తారన్నమాట. ఇది ఈ విభాగం కింద మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మరి 2.54లో అడిగిన ఏదైతే ప్రశ్న ఉందో ఆ రెండో ప్రశ్నకి 56 మరియు 57 శ్లోకాల్లో స్వామి సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు చూస్తున్నాం, దుఃఖేషు అనుపిన్నమః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధ స్థిత ది మునిరుచ్యతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైతే త్రివిధ తాపాలలో కూడా అతను కలత చెందని వాడు, త్రివిధ తాపాల్లో కూడా. స్వప్నలత మాతాజీ, త్రివిధ తాపాలు అంటే చెప్పండి. ఆది దైవిక ఆది క్లేశాలు ప్రభుజీ, ఆది దైవ, ఆది భూత, ఆది ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భూత. ఓకే, ఈ మూడు ఎవరైతే వాటిలో కూడా త్రివిధ తాపాలలో కూడా, ఎందుకంటే మనము ఎవరి చేత ఏం జరిగిద్దో, ఎలా జరిగిద్దో, ఎప్పుడు ఏం జరిగిద్దో, ఈ త్రివిధ తాపాలు ఏం జరిగిద్దో కూడా మనం చెప్పలేమండి. ఒక్కోసారి అనుకున్నట్టు చాలా ఎంతో సాఫీగా జరిగిపోతున్న ప్రశాంతమైన జీవితం ఉందా అంతా కలదు. ఎందుకంటే ఈ దుఃఖాలయమే అటువంటిది కాబట్టి ఇటువంటి వాటిలో కూడా కలత చెందని వాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సుఖము కలిగినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంతా నా వల్లే వచ్చింది అని కాకుండా, అలాగే రాగము అదే భయం కానీ క్రోధం కానీ వచ్చినప్పుడు విడిపడని వాడు స్థిరమైన మనసు కలిగిన వాడు ముని అని చెప్పాడు. ఇక్కడ ఒక విషయం ఉంది, ముని స్థిత దుర్ముని. ముని అంటే ఏంటంటే ఇక్కడ ముని అనేదానికి స్థిత ధీర్ముని అనేదానికి చాలా తేడా ఉంది. ఇక్కడ చెప్తోంది, ఈ శ్లోకంలో చెప్తోంది ధీరముని, స్థిత ధీర్ముని. మామూలు ముని ఎలా ఉంటారని చెప్పేసి అంటే ఆయన ఈ మునులు ఎప్పుడు కూడాను ఇద్దరు ముగ్గురు మునులు కూర్చున్నారు అనుకోండి, వారిద్దరు కూడా ఎప్పుడు కూడా స్థిరమైన నిర్ణయానికి రాదు. ఒక ఉదాహరణ చెప్పాను మా క్లాస్. ఎట్లాగంటే ఒక చెట్టు ఉంది, తాటి చెట్టు నుంచి అక్కడ కాకి వాలింది. ఆ తాటి చెట్టు కాకి వాలిన తర్వాత తాటి పండు పెట్టాను. అది ఎవరు చూడండి, కింద వాళ్ళు మునులు కూర్చున్నారు. ఆ తాటి పండు ఎలా పడిందనే దానికి వాళ్ళు రకరకాలైన విభిన్నమైన వాదనలు చేసుకుంటున్నారు అందరూ కూడా. వాళ్ళు చూడండి. వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ. బ్రేక్ అవుతుంది. హరే కృష్ణ వినపడుతుందండి? హరే కృష్ణ. వినబడుతుంది ప్రభుజీ. మీది బాగానే ఉంది ప్రభుజీ, బాగానే ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఇక్కడ ఈ ముగ్గురు మునులు అయితే ఎవరు ఉన్నారో వారు ఎప్పుడు కూడా పోతుంది ప్రభుజీ. హరే కృష్ణ, మళ్ళా పోతుంది, రావట్లేదు.
నెట్ ప్రాబ్లం వచ్చింది. ఒకసారి హరే కృష్ణ ఇప్పుడు వినబడుతుందండి ఏమన్నా చూడండి. మీరు మాట్లాడినప్పుడు బాగానే ఉంటుంది ప్రభుజీ. హరే కృష్ణ 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 హరే 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 రామ మళ్ళా హరే కట్ అవుతుంది ప్రభుజీ, మళ్ళా కట్ అయిపోతుంది. చాలా కట్ అవుతుంది ప్రభుజీ. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక రూమ్ లో కూర్చుంటారండి. హరే కృష్ణ వినబడుతుంది మాట ఏమన్నా? ఇప్పుడు అర్థమవుతుంది ప్రభుజీ. వినబడుతుంది ప్రభుజీ. థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ ఏమని చెప్తారంటే ముని అనేవాళ్ళు రకరకాలైన మానసిక కల్పనలతోటి ఎప్పుడు కూడా వాళ్ళు ఒక స్థిరమైన నిత్యానికి రాలేరు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ప్రతి మునికి డిఫరెంట్ అంటే అభిప్రాయ భేదాల్లో చాలా చాలా వ్యత్యాసం ఉంటుందని కూడా మనకి చెప్తూ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రపాదవారు చెప్తారంటే ఒక నిర్ణయానికి రాకుండా రకరకాలైన మానసిక కల్పనలు చేసుకుంటూ రకరకాల మనసుని మదించి కలత పెట్టేవాడు అని చెప్పేసి ఒక ముని అని చెప్తున్నారన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తాను, మహాభారతం నుంచి వనపర్వతం గురించి స్థితధీర్ముని అనే పదానికి ఒక చక్కని భాష్యాన్ని ఇక్కడ ఇచ్చారు. 313.311 ఏమంటారు, నాసౌ ఋషివరస్య మతం నా భిన్నం. అంటే ఇక్కడ భగవాను ద్వారా చెప్పబడింది ఎవరు చెప్తారండి, స్థిత ధీర్ముని. స్థిత ధీర్ముని అంటే ఆయన సమస్త కల్పన అంటే ఆయన చేసే ప్రతి కార్యాన్ని కూడా ఆయన మానసిక కల్పన నుంచి సమాప్తం చేస్తాడు. ఆయన ఏ విధంగా కూడా తన సొంతగా ఏది ఆదించకుండా ఏదైతే మనకి చెప్తున్నారో మహాజనీయన పంతేనా అంటే ఆ యొక్క మహాజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్గాన్ని అనుసరిస్తూ వాళ్ళు చెప్పినట్టుగా ఏది ఉత్తమమైందో దాన్ని అనుసరిస్తారని చెప్పేసి చెప్తూ ఇప్పుడు ఆయన కృష్ణ భక్తి భావంలోనే ఉంటారు అని చెప్పేసి ప్రతిదాన్ని కూడా భగవంతుని యొక్క దయగా, ఒకవేళ నాకు గనక ఏదైనా ఆయనకి ఆ స్థిత ధీర్మునికి ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే ఆయన ఏమనుకుంటాడంటే ఇది నాకు ఇంకా ఎక్కువ రావాల్సి ఉంది, కానీ భగవంతుని ఆశీర్వాదం వల్ల తక్కువ వచ్చింది, పెద్ద సమస్య పడాల్సి వచ్చింది కానీ చిన్న సమస్య వచ్చేసేసి అంటే గుణవంతో గుచ్చుకోవాల్సింది ఒక చిన్న గుండు సుత్తి కృష్ణుడి దయ వల్ల పోయిందని చెప్పి ఆయన ఎప్పుడు కూడా తన వల్లే ఇలా జరిగింది అనుకుంటాడు. కానీ ఏదైనా గొప్ప విషయాలు కృష్ణ చైతన్య పనులు చేరినప్పుడు కూడాను అది భగవంతునికి ఆయన అర్పిస్తాడని చెప్పేసి ప్రతి దాన్ని కూడా కృష్ణుడి యొక్క దయగా అంటే ఆనందం కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా కానీ అని చెప్పేసి చెప్తారన్నమాట. ఇక్కడ రాగము, వీత రాగ భయ క్రోధ అని చెప్తారన్నమాట. రాగము అంటే ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, రాగం అంటే స్వీయ ఇంద్రియ భోగానికి దేనినైనా స్వీకరించడాన్ని రాగము అంటారని మనకు చెప్తున్నారు అనమాట. ఏ దాన్నైనా సరే మనకి తన ఇంద్రియం కోసం స్వీకరించడం అని చెప్పేసి ఇంద్రియ భోగం కోసం స్వీకరించడం రాగము అంటారనమాట. అయితే మరి అటువంటి అనాసక్తి అంటే ఎటువంటి రాగం లేకపోవటమే అనాసక్తి అని చెప్తూ కృష్ణ భక్తి భావంలో ఉన్న ఆ స్థిరపడిన యొక్క స్థిత ధీర్ముని ఏం చేస్తారంటే తన జీవితం అంతా భగవత్ సేవకే అంకితమైన కారణంగా ఏం చేస్తారంటే ఆసక్తి ఉండదు, అనాసక్తి ఉండదు. అంటే తన సొంత విషయాల్లో ఎటువంటి ఆసక్తి ఉండదు, ఎటువంటి విషయాల్లో అనాసక్తి ఉండదు అనమాట. అందువల్ల ఏమవుతుందంటే ఏం చేసినా కానీ అపజయం రాని జయం రాని ఏదైనా సరే అది భగవంతుని యొక్క ఆశీర్వాదంగానే ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కడైతే ఆసక్తి ఉంటుందో అక్కడ
ఒక రకమైన భయం వస్తుంది. అంటే సపోజ్ మనం ధనవంతులను చూడండి, చాలా ఎక్కువ ధనవంతులు చూడండి, వాళ్ళు చాలా భయపడుతుంటే వాళ్ళకు వచ్చిన ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది నిలబడదేమో అని చెప్పేసి పెద్ద పెద్ద లాకర్స్ లో పెట్టుకోవటం అంటే అది మంచి విషయమే. కాకపోతే మితిమీరిగా ధనానికి ఆకర్షణ వాళ్ళు ఏంటంటే ఎలా పోతుందో ఎలా పోతుందని చెప్పేసి దాని వాళ్ళు రకరకాల భయపడుతూ ఉంటారు, చాలా భయపడుతూ ఉంటారు అన్నమాట. తర్వాత ఏదైతే తనకి దొరకలేదు, తనకు దక్కలేదు, అప్పుడు దాన్ని చాలా క్రోధం వస్తుంటుంది అన్నమాట. నాకు ఇది రాలేదు, నాకు రాదు, నాకు మర్యాద రాలేదు, ఇలా వస్తుంటుంది క్రోధము. ఈత రాగ భయ క్రోధ వీటన్నిటికీ అతీతమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కృష్ణ భక్తి మామూలుగా బయట ఉండే వ్యక్తి అలా ఉంటాడు, కానీ కృష్ణ భక్తి భావంలో ఉన్న వ్యక్తి ఏంటంటే అతని ప్రయత్నాలు విఫలమైనప్పటికీ కూడాను అతనికి ఏమాత్రం కోపం రాదు. అది జయమైనా సరే అపజయమైనా సరే కృష్ణ భక్తి భావంలోనే సర్వదా ఉంటాడు. అతను స్థిర నిత్యుడై ఉంటాడు. అతడు ధీర్ ముని అని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట. మనకి భాగవతం 1వ స్కందంలో అర్జునుడు వాళ్ళ అన్నగారైన యుధిష్ఠిర మహారాజు యొక్క సంవాదం వస్తుంది భాగవతం 1వ స్కందంలో. ఏమనంటే ఎప్పుడైతే అర్జునులు వారు ద్వారకా నగరం వెళ్ళి ఇంకా రారు, ఆయన చాలా చాలా సింటమ్స్ వస్తుంటాయి యుధిష్ఠిర మహారాజు. సరే వస్తారు, యుధిష్ఠిర మహారాజు యుధిష్ఠిర మహారాజు దగ్గరికి అర్జునుడు వచ్చిన తర్వాత ఆయన ఎన్నో డౌట్స్ అడుగుతాడు. అడిగిన తర్వాత ఇప్పుడు చెప్తాడు ఎవరు అర్జునుడు, అన్న నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను ఎప్పుడు కూడా ఆదుకుంది శ్రీకృష్ణ భగవానుడే. ఆయనే నాకు అన్ని రకాల, నేను ఇంత పెద్ద యుద్ధం చేసిన కురుక్షేత్ర మహాయుద్ధం చేసినా సరే ఆయన ఉండడం వల్ల నేను గెలిచాను. అలాగే కృష్ణ భగవానుడు ఆ యొక్క స్వయంవరంలో కూడా ఆయన హెల్ప్ చేశాడు. మన జీవితంలో ప్రతి అణువున కూడాను ఆయనే మనకి తోడుగా నీడగా ఉన్నాడు అని చెప్పేసి ఎంతో తలుచుకొని దుఃఖం పూర్తవడం అన్నమాట. ఎంతో విషయాలు దుఃఖం అవుతాడు అన్నమాట. ఆయన ఆ యుద్ధంలో వచ్చే దారిలో కొంచెం యుద్ధం జరుగుతున్న యుద్ధంలో ఆయన ఓడిపోతాడు. అప్పుడు ఆయన చెప్తాడన్నమాట, నాకు ఇక్కడ ఇంకా ఈ ఆయుధాల యొక్క అవసరం లేదు, అందుకే స్వామి తీసుకున్నాడు, ఆ శక్తి నాకు ఇవ్వలేదు, అంటే నా శక్తి మొత్తము శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పేసి అక్కడ ఆయన చెప్తాడు అనమాట. అందువల్ల మనమే కారణం అని చెప్పేసి మన మీద ఆపాదించుకోకూడదు. ఒకసారి ఒక ప్రభుజీ చెప్పారన్నమాట, ఏమనంటే ఒక పెద్ద ఫెస్టివల్ చేశారంట. ఫెస్టివల్ చేసినప్పుడు ఫెస్టివల్ దాదాపుగా ఒక 500 మంది 1000 మంది డివోటీస్ మన ఇంట్లో పాల్గొన్నారు. చక్కగా ప్రోగ్రామ్స్ అన్ని బాగా జరిగాయి. జరిగిన తర్వాత అప్పుడు ఆ డివోటీ అన్నాడంట, ప్రభు మీరు చెప్తున్నారు కదా పెద్దానికి బాధ్యత నేను తీసుకోకూడదు, తీసుకోకుండా మొత్తం కృష్ణుడికే అర్పిస్తాడని చెప్పేసి మనం చెప్పాలంటున్నారు కదా, మనకి రాకుండా మనకి ఎలాగా నేనే చేశాను నా వల్లే వస్తుందని చెప్పేసి అటువంటి గర్వం రాకుండా ఎలా ఉంటుంది స్వామి, ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేశామని చెప్పినట్టయితే అప్పుడు ఆయన చెప్పారంట, ఆ టెంపుల్ ప్రెసిడెంట్ గారు చెప్పారంట, యాక్చువల్గా మనం అలా అనుకోకూడదు, నిజంగా ఇంత పెద్ద ప్రోగ్రాము నేను ఉన్నప్పటికి కూడా బాగా జరిగింది. అంటే నేను ఉన్నప్పుడు కూడా బాగా జరిగిందంటే నా దగ్గర అన్ని అవలక్షణాలు ఉన్నాయి, నా అవలక్షణాలు ఉన్నప్పటికి కూడా భగవంతుడు నాకు అవకాశం ఇచ్చి ఈ ప్రోగ్రాం పాడు చేయకుండా నేను చక్కగా జరిగేలాగా నేను ఉన్నప్పుడు కూడా భగవంతుడు చేయించుకున్నాడు. అంటే మనం అంత అవలక్షణాలతో రకరకాల దోషాలతో నిండిన వాళ్ళము, అటువంటి వ్యక్తి నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇది పాడవకుండా మంచి ప్రోగ్రాం జరిగిందని చెప్పేసి అలా అనుకోవాలి మనం అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఆ యొక్క ఆలోచన విధానం మార్చుకున్నారంట ఆయన అని చెప్తున్నారు మన ప్రభు క్లాస్లో. అట్లా ఏంటంటే మనము ప్రతిదీ బాధ్యత మనది కాదు, మరి మనదే బాధ్యత అయినట్టయితే మనం అంత గొప్పతనం మనకు ఉన్నట్టయితే కృష్ణ చైతన్యంలోకి అందరినీ తీసుకొని రావాలి కదా, వందల మందిని తీసుకొని రావాలి కదా, కృపా ద్వారా అయిన ప్రపంచం మొత్తం మార్చినట్టుగా మనం కూడా మార్చగలగాలి కదా. మనకి ఆ శక్తి లేదండి, కేవలము ఏదో కొద్దిగా ఏ జన్మలోనో ఎక్కడో చేయటం వల్ల గురు భగవాను కృష్ణ భగవాను యొక్క దయ వల్ల మనకి కొద్దిగా ఈ యొక్క భగవంతుని యొక్క చైతన్యంలో నిలబడే కొద్దిగా శక్తి నిలబడింది, అంతేగాని మన వల్ల ఏమీ జరగటం లేదు అని చెప్పేసి ఈ విధంగా మనం ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ స్థితధీర్ముని అనేది ఆయన అలా ఉంటాడు, తన కీర్తిని అంతని కూడా కృష్ణుడికే అర్పిస్తాడు, ఎటువంటి రాగము కానీ క్రోధము కానీ ఉంటూ ఇంకా నాకు పూర్వజన్మలో ఇంకా రావాల్సి వస్తుందని చెప్పేసి ఇంకా కష్టం రావాల్సి వచ్చింది అని చెప్తున్నారు అనమాట. మరి మనం చూసుకున్నట్టయితే ఈ అచంచలమైన స్థితి ఎవరైనా ఆచరించారా అంటే ప్రత్యక్షంగా మనము
పురాణాల్లో ఎన్నోసార్లు చూసాం. ఒకటి జడభర్తుడు, భరత మహారాజు. ఆయన ఏదైతే జింక జన్మ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మ జడభర్తుడుగా వచ్చి అంటే ఒక రాయిలాగా ఉండిపోయాడు అనమాట. ఆయన్ని గనక ఒకసారి ఏం చేస్తాడు, కొంతమంది దుండగులు తీసుకుని వెళ్ళి ఆ యొక్క కాళికాదేవికి బలి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఎటువంటి స్పందన లేకుండా ఆ భగవంతుని మీదే మొత్తం పెట్టేసేసి ఆయన ఉన్నారన్నమాట. అంటే అక్కడ స్థిర ధీర్ముని అని అన్ని పరిస్థితుల్ని ఆ విధంగా ఉన్నారని చెప్పేసి చాలా చక్కగా మనం ఆయన రక్షించి, కానీ స్వయంగా కాళికాదేవే ఆయన్ని రక్షించిందని చెప్పేసి మనం, అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుని పైన పూర్ణ విశ్వాసం ఉన్న వాళ్ళు మృత్యువును కూడా జయిస్తారు. మరి అదొక ఉదాహరణ చూసుకున్నాం. తర్వాత భక్తి వినోద్ ఠాకూర్ వారు, మనం భక్తి వినోద్ ఠాకూర్ గారిని చూసి చాలా నేర్చుకోవాలండి. భక్తి వినోద్ ఠాకూర్ మెజిస్ట్రేట్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి, అంటే అతను తాంత్రిక విద్యలు నేర్పించి అనే వ్యక్తి ఆయనే విష్ణువుగా తను ప్రకటించుకుంటాడు ఒక ఆయన. అది ఇతను ఖండిస్తాడు. ఖండించేసేసి ఎలాగైనా సరే ఇతను మోసం చేస్తున్నాడు అని చెప్పేసి ఇతను ఎలాగా ప్రజల నుంచి కాపాడాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఒక తాంత్రిక విద్యని ప్రవేశపెట్టేసేసి ఆయన కుటుంబ హరికృష్ణ మాతాజీ వస్తుందా మాతాజీ క్లాస్? రావట్లేదు మాతాజీ. స్ట్రక్ అయిపోయింది మాతాజీ. సత్యండి రావట్లేదు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రావట్లేదు, స్టక్ అయిపోయింది. ఓకే మాతాజీ. మనం చెప్పినా కూడా వినపడదు. ఇప్పుడు ఆయన చాట్లు పెడదాం మాతాజీ, చాట్లు పెడితే చూసుకుంటారు. ఎవరిని చాట్లు పెట్టడానికి వస్తే పెట్టండి. వాళ్ళ నెట్ బాగా దెబ్బతీస్తుంది. నువ్వు మాట్లాడుకు. అందరూ మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ. హరే కృష్ణ. కొంచెం ఇక్కడ సిగ్నల్ కట్ అయింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి. మరి ఆయన ఎప్పుడైతే మహారాజు వాళ్ళని ఒక తాంత్రిక విద్య ద్వారా తెప్పించబడ్డాడు, తన మీద ప్రాబ్లం చేసినప్పుడు కూడా వాళ్ళ మొత్తం కుటుంబం మొత్తం కూడా అనారోగ్యం పాలయ్యారండి. అనారోగ్యం పాలైనప్పటికి కూడాను తిరిగి మళ్ళీ ఆయన కోలుకున్నారన్నమాట. కోలుకొని ఎలాగైనా సరే ఆ యొక్క వ్యక్తిని గవర్నమెంట్కి అప్పచెప్పేసేసి తాంత్రిక విద్య నుంచి జనాలందరినీ కూడా బయట పెట్టాడన్నమాట. అక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎంత కుటుంబం మొత్తం అస్తవ్యస్తమైనప్పుడు కూడాను భక్తి వినోద్ ఠాకూర్ తను భగవంతుని మీదే, అంటే భాగవతం మీద విశ్వాసం పెట్టేసేసి ఆ వ్యక్తిని అందరి నుంచి కాపాడాడు అనమాట. అక్కడ మనం అర్థం చేసుకోవాలి, స్థిత ధీర్ముని అని చెప్పేసి. అట్లాగే మనం చూసుకున్నట్లయితే శీలా ప్రభుపాదుల వారు, మనం పురాణం నుంచి చూసుకుంటున్నాం. పెద్ద పెద్ద ఇంతకుముందు భరత మహారాజు గురించి చెప్పుకున్నాం, భక్తి వినోద్ ఠాకూర్ గురించి చెప్పుకున్నాం. శీలా ప్రభుపాదుల ఈ అచంచలమైన స్థితి, ఆయన అమెరికా వెళ్ళేటప్పుడు ఈ జలదూత నౌకలో 2 సార్లు వారికి గుండెపోటు వచ్చింది. మరి ఆయన 72 సంవత్సరాల వయసు, వృద్ధ వయసు. తర్వాత అపరిచితమైన దేశం, పరిచయం లేని దేశం, డబ్బులు లేవు. అయినంటే వీత భయ, అంటే ఆసక్తి లేదు, భయము లేదు, ఎవరు లేకపోయినా ఆయన కలత చెందలేదు. అంటే అనుద్విగ్న మనః. కృష్ణుడు తనని ఏ స్థితిలో ఉంచినా సరే తన ఇష్టమని అది భావించాడు అనమాట. ఇది ఒక ఆధునిక ఆచార్యుడి యొక్క స్థిత ప్రజ్ఞత అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. ఒక ఆధునికమైన ఆచార్యుడు మనకు చూపించాడు ఈ స్థిత ప్రజ్ఞత ఎలా ఉన్నారు అంటే, ఏది వచ్చినా సరే మనకు చక్కగా అర్థం చేసుకోవాల్సింది, కృష్ణుడు మనల్ని సరదా రక్షిస్తాడు, తన సంతృప్తి చెందుతాడు అని చెప్పేసి మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత మనం ఈరోజు చూసుకుంటే ఇంకొక ఇప్పుడు లైవ్లో ఉన్న ఆచార్యులు మనం చూసుకుంటే పరమ పూజ్య జయపతాక స్వామి గురు మహారాజుని మనం సంపూర్ణమైన ఉదాహరణగా ఈ శ్లోకాన్ని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఎవరి మహారాజులు అయినప్పుడు ఏదైనప్పటికీ మనం ఉన్న భక్తులందరినీ కూడా మనం గమనించుకోవాలి. అట్లా ఎంతోమంది మహారాజులు ఉన్నారు మనకి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వారిలో యూజువల్లీ పరమ పూజ్య జయపతాక స్వామి గురు మహారాజుని మనం జీవితాన్ని కనుక గమనించుకున్నట్టయితే ఆయన ఏమన్నారంటే,
ఈ యొక్క దుఃఖేషు అనుద్విగ్నమనః అనే శ్లోకాన్ని కనుక మనం చేస్తే దుఃఖంలో కూడా కలత చెందని స్థితి అంటే ఏంటి? మహారాజు గారి యొక్క ఆరోగ్యమే పెద్ద ఉదాహరణ. 2008లో ఆయన గనక ఈ యొక్క బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు వైద్యులు వారు బతకడం కష్టమని చెప్పారు. కానీ ఆ క్లిష్టమైన స్థితిలో, ఆ పరిస్థితిలో వారు స్పృహలోకి రాగానే వారు అడిగిన మొట్టమొదటి ప్రశ్న అండి, మాయాపూర్ ప్రాజెక్ట్ ఎలా ఉంది? భక్తులందరూ జపం చేస్తున్నారా? నా జపమాల ఎక్కడ ఉంది? నేను వెంటనే నా గురు మహారాజుకి నేను ప్రతిజ్ఞ చేశాను, నా జపం పూర్తి చేయాలి. ఇది వారు అడిగిన మొట్టమొదటి మాట. అందువల్ల ఏంటంటే తన శరీరం గురించి ఆయన ఏం పట్టించుకోలేదు. గురువు గారు చెప్పిన మా ఆజ్ఞ ఎలా పాటించాలి, నా మాయాపూర్ ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది అని అడిగారు అనమాట. అందుకని అక్కడ శిష్యులు వాళ్ళు చెప్తున్నారు, వారి అనుభవాన్ని చెప్తున్నారు అన్నమాట. వ్యక్తిగత సేవకులు శరీరం తీవ్రమైన నొప్పితో ఉంది, డయాలసిస్ జరుగుతున్నా సరే వారు ఎప్పుడు కూడా ముఖం ముడుచుకోలేదు. తన శారీరక దుఃఖం నుంచి ఎప్పుడు కూడా కలత చెందకుండా కృష్ణుడి సేవ గురించి ఆలోచించేవారు ఏం చెప్తున్నా అనుద్విగ్నమః అంటే చెప్తూ మరి ఇంకొక శ్లోకం సుఖేషు విగత స్పృహ అంటే సుఖం పట్ల వ్యామోహం. మరి గురు మహారాజు గారు ఆయన ఈ మాయాపూర్ బాధ్యత స్వీకరించిన తర్వాత అభివృద్ధి కోసం ఎంతో శ్రమించారు. ఎన్నో అపారమైన గౌరవాలు లభించిన దేశ విదేశాల్లో ప్రయాణం, అపారమైన ఆదరాభిమానాలు ఎన్నో లభించినప్పుడు కూడా వారు ఎప్పుడు కూడా ఆ సుఖాన్ని కానీ లేదా తన గౌరవాన్ని కానీ తన కోసం వాడలేదు. ప్రభుపాదుల వారు ఉద్యమం చెప్పారు, ప్రభుపాదుల వారి కోసం చూస్తారన్నమాట. అందులో అర్థం చేసుకోవాల్సిందంటే మరి వారు అంత స్థానంలో ఉన్నప్పటికీ కూడాను ప్రభుపాదుల వారు చెప్పిన చిన్న సూచన కూడా ఒకసారి ప్రభుపాదుల వారు ఆయన కొంచెం హెల్త్ బాగున్నప్పుడు గురు మహారాజు గారు జపతా గురు మహారాజు గారు వచ్చి ఒక చిన్న పువ్వు ఇచ్చారంట. ఆ పువ్వు ఇచ్చినప్పుడు ప్రభుపాదులు అంట, నువ్వు ప్రతిరోజు కనుక ఇలా పువ్వు ఇచ్చావంటే నేను చాలా ఉత్సాహంగా ఉంటాను అని చెప్పారంటండి. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతిరోజు ప్రభుపాదుల వారికి లభించిన తర్వాత ఒక పువ్వు వారి యొక్క శ్రీమూర్తి దగ్గర తీసి పెడతారంట, ప్రభుపాదుల వారి యొక్క విగ్రహం దగ్గర. అంటే ఆయన ఇచ్చే చిన్న ఇన్స్ట్రక్షన్ కూడా అని చెప్పేసి మనకి తెలుస్తుంది అనమాట. తర్వాత ఆయన ఎప్పుడు కూడా ప్రభుపాదుల వారిని గురించి నేను ఇన్ని ఆజ్ఞలు చేశానని చెప్పి ఎప్పుడు అనుకోడు అనమాట. అది ఇంకా చేయాల్సిందే, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి అని చెప్పి అనుకుంటారు అనమాట. తర్వాత వీత రాగ భయ క్రోధ అంటే భయం లేదు ఆయనకి, మహారాజుకి భయం లేదు. ఎలాగంటే 1970లో మాయాపూర్ పైన కొంతమంది దుండగులు దాడి చేశారు, బాంబులు విసిరారు. మాయాపూర్లో పెద్ద గందరగోళం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన 25,000 మంది యొక్క భక్తులతో కలిసి ఆయన ఒక పెద్ద పోరాటం చేసి అది మొత్తం కాపాడి తన ధామాన్ని మొత్తం కూడా రక్షించాడు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే కృష్ణుడే రక్షిస్తాడు, ఆయన్ని పరిముట్టు నేను అని చెప్పేసి ఆ యొక్క స్థిర దిరుముని ఏదైతే ఉందో దాన్ని ఆయన ఆచరించి చూపించారన్నమాట. తర్వాత రాగం అంతా మనం చెప్పాం, ఆసక్తి ఉంటుందని చెప్పేసి. అటువంటి ఆసక్తి లేని వాళ్ళు తన శరీరం మీద ఏమాత్రం మమకారం లేదని డాక్టర్లు చెప్పారు, దయచేసి మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పినా కానీ ప్రభుపాదుల వారు నాకు చెప్పారు, నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పలేదు, ప్రపంచం అంతా పర్యటించమని చెప్పారు అని చెప్పేసి. ఏదైతే ఈ చక్రాల కుర్చీ ఉందో ఇదే నా యొక్క రథము అని చెప్పేసి ప్రభుపాదుల వారు ఆయన చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ రథాన్ని రథాన్ని అంటే ఆయన తిరుగుతున్న ఏదైతే వీల్ చైర్ ఉందో ఇదే నా రథం అని చెప్పేసి ఆయన ప్రపంచం అంతా పర్యటిస్తారు. మీకు తెలుసో లేదు, గురు మహారాజు గారికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ఒకటి ఉంది. ఏంటంటే అత్యధిక ప్రయాణాలు చేశారు ప్రపంచంలోని. ఆ యొక్క గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు వాళ్ళు నమోదు చేశారు. అలాగే కూడా ఇంకొకటి ఏం చెప్తారంటే ఎవరైతే మీటింగ్స్కి వచ్చారో ఇదే మన జీవీసీ మీటింగ్స్కి వచ్చిన పెద్దమంది మహారాజు చెప్పారు అనమాట. ఇప్పుడు కూడాను జపతాక స్వామి మహారాజు గారు ఎప్పుడు కూడా క్రోధం చెందినట్టు లేదు అని చెప్పేసి ఇప్పుడు కూడా ఆయన చాలా శాంత చిత్తంతో మరి ఆయన ఎన్నో వాటికి జీవీసీ అయినప్పుడు కూడా తర్వాత విజ్ఞానం అంటే ఈ అన్నిటి కూడా ఆయన చూపిస్తూ కూడా ప్రభుపాదుల గ్రంథాలను ఆయన చదివి చక్కగా ఆయన ఈ వయసులో కూడా భక్తి శాస్త్రి అయిపోయింది, భక్తి వేదాంత అయిపోయింది, భక్తి సార్వభౌమ కూడా చేసి మనందరికీ కూడా చూపిస్తున్నారు ఎంత ఇంపార్టెంట్ అంటే శరీరం వేరు ఆత్మ వేరు, మనము ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఈ ఆత్మ నుంచి విడిపించాలి, భగవత్ సేవకి ఉండాలని చెప్పేసి చెప్తూ ఆయన ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రత్యక్ష ఉదాహరణగా మనకు చూపిస్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సింది, జపతాక స్వామి గురు మహారాజు గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారండి, ఎప్పుడు అంటుంటారు అన్నమాట. ఈ మాట మనం చాలా గుర్తుపెట్టుకోవాలి గట్టిగా. ఎవరు శిష్యులైనప్పటికీ ఏదైనప్పటికీ కూడా మనం ఆ ముందు ఉన్న ఆచార్యులు వాళ్ళ అడుగుజాడలు నడుస్తూ ప్రజెంట్ ఉన్న ఎవరైతే మహారాజు ఉన్నారో వాళ్ళ యొక్క మార్గాన్ని మనం అనుసరించాలి. గురు మహారాజు ఎప్పుడు మాట చెప్తున్నారంటే
మై హెల్త్ ఈస్ నాట్ మై బిజినెస్, ఇట్ ఈస్ కృష్ణ బిజినెస్ అండ్ మై బిజినెస్ ఈజ్ సర్వ్ కృష్ణ. ఓన్లీ నేను సేవ చేయడానికే ఉన్నాను, ఇది నా యొక్క ఉపాధి కాదు, నా వ్యాపారం కాదు, ఇదంతా భగవంతుని ఆస్తి, దీని ద్వారా నేను భగవంతుని సేవ చేయడానికి అనే ఒక చక్కటి పదం వచ్చేలాగా ఎప్పుడు కూడాను మై హెల్త్ ఈజ్ నాట్ మై బిజినెస్, ఇట్ ఈస్ కృష్ణ బిజినెస్ అండ్ మై బిజినెస్ ఈజ్ సర్వ్ కృష్ణ అని చెప్పేసి ఈ విషయాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారని చెప్పేసి నేను విన్నాను అనమాట. అందువల్ల ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, మన జీవితంలో ఇప్పుడు మనం ఆచార్యులను చూసాము, జటభరత మహారాజును చూసాము, భక్తివినోద్ ఠాకూర్ వారిని చూసాము, జీవితంలో శీల ప్రభుపాదుల వారిని చూసాము, ప్రజెంట్ ఉన్న గురు మహారాజును చూసాము. మరి ఇవన్నీ చూసినప్పుడు మన జీవితంలో కూడా ఒక్కోసారి భక్తుల జీవితంలో కూడా వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అటు మందిరంలో కానీ లేదా ప్రచారంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, పిల్లల వల్ల కానీ ఎన్నో ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా మనం వీటిని ఆదర్శంగా తీసుకొని చక్కగా మన జీవితంలో ఎలాగా వీటిని ఈ యొక్క త్రివిధ తాపాల నుంచి మనం కాపాడుకోవాలి అని చెప్పేసి మనం అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకొని ఏ కష్టం వచ్చినా సరే నాకు ఇంకా ఎక్కువ కష్టం రావాల్సింది, భగవంతుని వల్ల చాలా తక్కువ కష్టం వచ్చిందని చెప్పేసి మనం భావిస్తూ మన కృష్ణ చైతన్యంలో ఒక స్థిత ధీర్ముని లాగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క అర్జునుడి మాధ్యమంలో ప్రభుపాదుల వారు భాష్యం రూపంలో మనకి అట్లాగే భాష్యం కృష్ణుడి యొక్క సందేశానికి అందిస్తున్నారు. ఈ విధంగా మనం ఈ శ్లోకం నుంచి నేర్చుకోవాల్సిన యొక్క పాఠం, మంచి లెసన్ అనేది ఇది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ మీరు అన్నట్లుగా మొన్న వైజాగ్ లో మీరు కలిసారు ప్రభుజీ, మీ సాంగత్యం లభించింది, ధన్యవాదాలు ప్రభుజీ. ఇంకోటి మేము అనుకున్నాం మితాయి సేవని మాతాజీ గాని వాళ్ళ మెంబర్స్ డివోటీస్ గాని ఎంత అద్భుతంగా సేవలు చేస్తున్నారు, ఇంత గొప్పగా సేవలు చేస్తున్నారు కదా, వాళ్ళు కొంచెం కూడా అహంకారం రాదా, నాకు బాగా సందేహం వచ్చింది ప్రభుజీ. కించిత్తన రాకుండా ఉంటుందా, అలా వస్తే ఎలా తీసుకుంటారు వాళ్ళని అనిపించింది. కృష్ణ మీ ద్వారా నాకు సమాధానం ఇచ్చారు ప్రభుజీ. నిజంగా మనము తుచ్చులము, సో నా ద్వారా కూడా చేయించుకుంటున్నాడు సేవ అనే భావనలోకి రావాలనేది చాలా అద్భుతమైన సమాధానం ప్రభుజీ. సో మనకి మీరు చెప్పినట్టుగా గురు మహారాజు ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే వీటన్నిటిని దాటారని చెప్పడానికి మన గురు మహారాజుని చూపించచ్చని ఈ రోజు క్లాస్ ద్వారా అర్థమైంది ప్రభుజీ. నిన్న మొన్న 2-3 క్లాసెస్ నుంచి స్థిత ప్రజ్ఞుడు ఒక లక్షణాలు చెప్తున్నారు. మీరు ఆ లక్షణాలని చెప్తుంటే గురు మహారాజుకి మేము అన్వయించుకుంటున్నాం. సో ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని లక్షణాలు కూడా గురు మహారాజుకు ఉన్నాయి కదా, అసలు మన ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది కావాలనిపించింది ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ క్లాస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, లక్ష్మీ మాతాజీ అన్న ప్రశ్న ఉందా? హ్యాండ్ రైజ్ చేశారు. ఇందాక చదవటం కోసం చేశాను ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. స్థిత ప్రజ్ఞత అంటే భగవంతుడు ఏది ఇచ్చినా మన మంచికే అని చెప్పేసి చాలా బాగుందండి. తర్వాత ఏది చేసినా మన మంచికే అన్నది కూడా చాలా వివరంగా చెప్పారు. తర్వాత మీరు చెప్పారు ఇందాక ఏదో గుణపం గుచ్చుకునేది సూది గుచ్చుకుంది ఆయన కరుణతో అన్నట్లు భావన చేసుకుని ఆ భావనతో ముందుకు వెళుతూ ప్రతిదీ కూడా భగవంతుడి కరుణ, ఏది జరిగినా ఎలా జరిగినా మన మంచికే, ఆయన కృపతో మనం ముందుకెళ్ళాలి కరుణతో అని చెప్పి చాలా బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఇందాక మీరు తాత్పర్యం చెప్పారు కదా, దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, శుభములు కలిగినప్పుడు శుభలేని వాడు, రాగము భయము క్రోధము పోయినవాడు, స్థిత ప్రజ్ఞుడు చెప్పబడు అని. ప్రాక్టికల్లీ ఇది పాసిబుల్ ప్రభుజీ? పాసిబుల్. మనం ఇప్పుడు చర్చిస్తున్న విషయాలను చేసుకున్నారు మాతాజీ. యాక్చువల్గా భక్తి చైతన్యంలో ఆల్రెడీ ఇప్పుడు దాకా ఉన్నారు, అందరికీ జరిగి ఉంటుంది. అది కొన్ని గుర్తుండకపోవచ్చు, కానీ మా జీవితంలో కూడా ఎన్నో సార్లు ఇప్పుడు మాతాజీ ఉన్నారనుకోండి, మాతాజీ మీ కుటుంబం చూసినట్లయితే ఎన్నో ఇబ్బందులు గురైనప్పుడు కూడా మీరు అటు ఇబ్బందుల్ని తట్టుకుంటూ అటు పిల్లల్ని అన్ని మేనేజ్ చేసుకుంటూ తర్వాత భక్తులు కూడా ముఖ్యంగా పురుషులు మాతాజీలు చాలా డిఫరెంట్ ఉంటుంది. మాతాజీ వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి, ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. ఈ ఒత్తులు నిలదొక్కుంటూ కూడా మీరు భక్తి చేస్తున్నారు కదా, దాంట్లో ఆటోమేటిక్ గా మీరు కూడా భాగస్వాములు అయ్యారండి. ఖచ్చితంగా దాంట్లో ఉన్నారు. మనం మన లైఫ్ లో ఎగ్జామ్ చూసుకొని మనం చేయలేదని వేరే వాళ్ళు చూస్తాం అన్నమాట. అట్లాగే భక్తి చేస్తున్నప్పుడు మనం గమనించుకున్నాను రోజు, ఓకే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు కూడా గురు యొక్క వాడి యొక్క ఉపదేశాల మూలంగా నేను నిలబడుకున్నాను మనం ఆలోచుకుంటే మన జీవితంలో కూడా ఎన్నో విషయాలు బయటపడతాయి. ఎందుకంటే మనం ఇవన్నీ మన గురించి మనం చెప్పుకోవడానికి అహంకారం పెట్టుకున్నాము. అందుకని మనం ఆచరణ జీవితాన్ని మనం అర్థం చేసుకుంటుంటే
నేను ఒకసారి ఎక్కువగా ఆవేశపడ్డాను, లేదు ఇంకా ఇలా చేయకూడదు. ఈ సందర్భంలో వాళ్ళు ఇలా ప్రవర్తించారు కాబట్టి నేను ఇంకా కొంచెం తనని నిగ్రహించుకొని జాగ్రత్త చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనం మలుచుకుంటూ ఉంటే సాధ్యం. ఇక్కడ మనకు ఆచార్యులు చూపిస్తున్నారు, ఇలా చేసి మనకి ఇది సాధ్యమే అని చెప్పేసి. భక్తులు కూడా ఖచ్చితంగా సాధ్యమవుతుంది, భక్తులు కూడా సాధ్యమవుతుంది. ఎస్ ప్రభుజీ, మీరు చెప్పినట్లుగా ఎప్పుడైతే భగవద్గీత అంతా కూడా కృష్ణుడు ఏది చెప్పాడు అది వింటూ ఉంటే మాకు తెలియకుండానే ఏది కూడా ఈక్వల్ గా తీసుకుంటున్నాం. ఏదైనా కూడా వస్తాయి కదా జీవితం, ఇవి రాకుండా ఉంటాయా అలా అనిపిస్తుంది. అదివరకైతే కొంచెం బాగా ఫీల్ అయ్యేవాళ్ళం, ఆ ఫీలింగ్ అనేది పోయింది ప్రభుజీ. చాలా తగ్గుతుంది, పూర్తిగా వచ్చామని చెప్పడం కాదు కానీ తేడా మాత్రం కనపడుతుంది ప్రభుజీ. ఎవరెవరైతే క్లాసెస్ వింటున్నారో వాళ్ళలో ఖచ్చితంగా తేడా మాత్రం ఉందని నాకు అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకోటి ఏంటంటే, ఒక 3 సంవత్సరాల క్రితం మీరు అందరి జీవితంలో భక్తి మార్గంలో ఆల్రెడీ ఉన్నట్టయితే ఒక 3 years బ్యాక్ ఖచ్చితంగా అందరూ కూడా ఈ శ్లోకానికి సంబంధించి నిలదొక్కున్నారండి. ఏంటది? మనకి అందరికి వచ్చిన ఒక మహమ్మారి కరోనా. ఈ కరోనా మహమ్మారి భక్తి మార్గంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ శ్లోకాన్ని కొంచెం అనువదించుకుంటారు. ఎందుకంటే బయట వాళ్ళు షివరింగ్ అయిపోయారండి, వణికి చిగురుటాగులా వణిపోయారు. అంటే నేను గురు కృప వల్ల ఏం జరిగిందో నా జీవితంలో నేను ఉదాహరణ చెప్తానండి. ఇది కేవలము ఈ విషయాలను మేము ఆకలింపు చేసుకోవటం వల్లనే కరోనా సమయంలో మేము కూడా నిలదొక్కగలిగాం. ఎలాగంటే కరోనా సమయంలో మాది ఒక పెద్ద ఆఫీసులో ఉండటం వల్ల ఏంటంటే అక్కడ అందరికీ డబ్బులు పంచాల్సిన పరిస్థితి. అంటే అందరికీ డబ్బులు ఆ టైంలో బ్లాక్ అయిపోయినాయి. అందరూ మా మీద ఆధారపడటం వల్ల మేము కొన్ని షాపులకి అక్కడికి వెళ్ళి కొంచెం మనీ ఇవ్వాల్సి వచ్చింది. అంటే హెల్ప్ అడుగుతున్నారు కొద్దిగా, వాళ్ళ కోసం డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని సార్లు నేనైతే కరోనా హాస్పిటల్కి వెళ్ళి కూడా నేను ఇచ్చి వచ్చాను. ఆ సమయంలో మేము అనుకోకుండా మాయాపూర్ వెళ్ళాము. మాయాపూర్ నుంచి రాగానే దాదాపు 40 మంది వెళ్తే దాంట్లో అందరికీ కూడా కరోనా అటాక్ అయింది. కరోనా అటాక్ అయిన తర్వాత చాలా సీరియస్ కండిషన్లోకి వచ్చేసేసి మేము హాస్పిటల్లో జాయిన్ చేశాము. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఎలా ఉందంటే నా పరిస్థితి, అంటే దీనికి శ్లోకం గురించి మనకి గురు మహారాజు తలుచుకుంటూ మేము ఎలా చేసామనేది కేవలం ఆ రోజు మేము చేయగలుగుతున్నామంటే కేవలం ఆ స్థితి ఉండబట్టే. లేకపోతే వేరే వాళ్ళంటే ఎలా ఉందంటే మా పరిస్థితి ఎలా ఉందంటే చేతికి అన్ని సంబంధించిన రకరకాల వైర్లు, అన్ని యూరిన్ ట్యూబ్స్, ఎటు కదలడానికి వీలేదన్నమాట. ఎటు కదలలేకుండా శ్వాస తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉన్నమాట. పక్కన మా పక్క బెడ్లో నుంచి చనిపోతున్నారు, శవాలు వెళ్ళిపోతున్నాయి. నుంచి అప్పుడు కూడా మేమేమనుకున్నామంటే ఈ యొక్క జపం చేయలేకపోతుంటే మా యొక్క సీనియర్ డివోటీని పిలిచి ప్రభుని ఫోన్ ద్వారా మాట్లాడి, లేదు ప్రభు నేను జపం చేయలేకపోతున్నాను, నాకు శ్వాస అందట్లేదు. వారేం చెప్పారంటే, మీరు మనసులోనే జపం చేయండి, ఈ సమయంలోనే మనసులోనే జపం చేస్తూ ఉంటే ఆ జపం చేస్తూ 16 మాలు పూర్తి చేస్తూ ఆ సమయంలో భక్తులందరూ నాకు ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్లో చేసి మీరు మాట్లాడమాకండి, నేను చెప్పేది వినండి అని చెప్పేసి ఎంతో మంది సాంగత్యం ఇచ్చి భక్తులందరూ కలిసి కూర్చొని అక్కడ మా కోసం నరసింహస్వామి యొక్క ప్రార్థన చేశారు అన్నమాట. అందరూ కూడా ప్రార్థన చేసి మరి ఆ సమయంలో కూడా నేను చైతన్య చరితామృతం చదవగలిగాను, అలాగే జపం చేయగలిగాను. మా బ్రదర్స్ వచ్చారు. మా బ్రదర్స్ వచ్చి, నువ్వు ఈ పరిస్థితుల్లో ఇలా కాదు, నువ్వు మాంసం తినాల్సిందే, అందరు మాంసం తింటారని నేను చెప్పాను. పోతే ఈ శరీరం ఇంతటితోనే పోతుంది, నేను మాంసం తిని నేను మళ్ళా ఇంకొక జన్మని తీసుకోవాల్సిన అవసరం లేదు, నాకు నా గురువు చెప్పారు, నేను తీసుకోను, పోతే ప్రాణం పోతే పోయిందని చెప్పేది. అంటే ఇంత గట్టి ఎలా వచ్చింది చెప్పండి. ఇది కేవలం నాకే కాదు, మన అందరు చాలా మంది కూడా అందరిలో కూడా ఈ యొక్క స్థితి అనుభవించుంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? కేవలము మన వెనకాల కృష్ణుడు మనల్ని కాపాడుతున్నాడు, ఒక వైఫై లాగా మనల్ని ఎప్పుడు గురువు కృష్ణుడు యొక్క ఆశీర్వాదం లభిస్తోంది అనే ఒక శక్తి ఉండటం వల్ల మనం చేయగలుగుతున్నది. మనం చేయలేమండి, మనకు కెపాసిటీ. ఎందుకంటే ఈ యొక్క శక్తి లేని వాళ్ళు ఒక్క చచ్చిపోతున్నారు. పక్కన అసలు మేము చూసాను, ఆ పక్కన ఎంతమంది చనిపోయారు నేను చూశాను అనమాట. ఆ చనిపోతున్నప్పుడే కూడా కూర్చొని మనం ఏ విధంగా దీన్ని నిలబడుతున్నామంటే కేవలము ఈ యొక్క కృష్ణుడు మనల్ని కాపాడుతున్నాడు. సర్వకాల సర్వావస్థలోను హరినామ రూపంలోను, అంటే గురు ఆశీర్వాద రూపంలోను. అంటే ఈ స్థిత దీర్ముని వీతరాగ భయక్రోధ అనుద్యుగ్న మనహ, అంటే కష్టం వచ్చినప్పుడు కూడా మనల్ని భక్తి చేయవచ్చు అని చెప్పేసి ఎలాగ మనం గురు మహారాజు మనం చూసుకుంటే ఇంకొక ఆయన పరమ పూజ్య భక్తి సిద్ధ మహారాజు అండి. వారికి క్యాన్సర్ వచ్చి 45 రోజులు చివరి సమయంలో ఉంటూ మీరు ఆయన సాంగ్ లాస్ట్ సాంగ్ వినండి ఎప్పుడైనా సరే. భక్తి సిద్ధ మహారాజు గారి చివరి పాట వినండి, కీర్తన. శరీరం అంతా తూట్లు పొడుస్తున్నట్టుగా పెయిన్స్ వచ్చినప్పుడు కూడా ఆయన హరినామ సంకీర్తన చేస్తూ ఆనందం ఉంటున్నాడు. ఆ కీర్తన కనుక మీరు అందరూ విన్నట్టయితే
ఎంతో ప్రేరణ వస్తుంది. ఆ సమయంలో కూడా మేము కీర్తన విన్నాను అనమాట. అంటే మనం అర్థం చేసుకోవాలి, మనము కృష్ణ చైతన్యంలో సదా నిలిచి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ శ్లోకం కృష్ణుడు చెప్పాడు, దాన్ని మన జీవితంలో కూడా గురువు యొక్క మార్గాన్ని అనుసరిస్తూ మనం చేయవచ్చు అనే విషయాన్ని అర్థమవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. ఆ ప్రభుజీ పేరు చెప్పండి ఒకసారి, సరిగ్గా వినిపించలేదు. కీర్తన చేసిన ప్రభుజీ పేరు. పరమ పూజ్య భక్తి తీర్థ మహారాజ్. భక్తి తీర్థ మహారాజ్. భక్తి తీర్థ మహారాజ్ గారు. ఓకే తీర్థ మహారాజు వారు ఏమంటారంటే బ్లాక్ డైమండ్ అంటారు వారిని. కోహినూర్ బ్లాక్ డైమండ్ అంటారంటే వారు దక్షిణాఫ్రికా దేశంలో పుట్టారు. కానీ నెల్సన్ మండేలాకి ఆయన స్పిరిచువల్ మాస్టర్. ఆయన చాలా గొప్ప మహారాజు. అంటే ఏంటంటే చివరి స్థితిలో అట్లా మనకి వెళ్ళిన మహారాజు చాలా మంది ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఇంకొకళ్ళు ప్రజెంట్ కూడా ఆయన ఉన్నారు, బృందావనంలో ఉంటారు, రాధా గోవింద్ మహారాజు. చారుస్వామి మహారాజ్ ప్రభుజీ. మాతాజీ చారుస్వామి మహారాజ్. భక్తిచారి మహారాజు మీరు చెప్పేది? అవును ప్రభు. భక్తిచారి మహారాజు కరోనా సమయంలోనే వారు భగవద్ధామానికి వెళ్ళారు. తర్వాత మన పూజారులు డిపార్ట్మెంట్ ఉంటారు, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు చూసారా, వారు పేరు నాకు, వారు కూడా భగవద్ధామానికి వెళ్ళారు. అంటే ఎంతో మంది కూడా ఈ కరోనా సమయంలో మరి మీరు కూడా మీ జీవితాల్లో కూడా కృష్ణ కనుక ఆ సమయంలో కృష్ణ చైతన్యం ఉన్నట్టయితే మీరందరూ కూడా ఆ కృష్ణ చైతన్యం యొక్క శక్తిని మీరు అనుభవించి ఉంటారు. ఆ విధంగా మీరందరూ కూడా నిలబడగలిగారంటే కేవలము భగవత్ కరుణ, గురు కృప వలన, వైష్ణవుల కృప వలన మనం చేసామంటే, ఎందుకంటే ఈ శ్లోకాలు చదివి మనము మన జీవితంలో చక్కగా నిలబడటానికి అవకాశం లభించింది. హరే కృష్ణ ప్రభుజీ. మీరు కృష్ణ కృప వల్ల అటువంటి మహమ్మారి కరోనా కూడా దాటి మాకు ఇలా కృష్ణ ప్రచారం చేస్తున్నారు. చాలా సంతోషం ప్రభుజీ. మేము ఇంకా కరోనా సమయంలో అసలు ఈ క్లాసెస్ వినడం కూడా స్టార్ట్ చేయలేదు. కానీ ఏదో కృష్ణ కృప, మీ అందరి కృప ప్రభుజీ, ఈ క్లాసెస్ వినే భాగ్యం దక్కింది. చాలా అద్భుతమైన క్లాసెస్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ క్లాసెస్ 3 days నుంచి స్థిత ప్రజ్ఞత గురించి వినడం వల్ల నాకు ఈ 3 days లో చాలా మార్పులు జరిగాయి ప్రభుజీ. హరే కృష్ణ. నేను చాలా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాను. ఈ క్లాసెస్ వల్ల నేను ఒక స్థిత ప్రజ్ఞతతో ఆలోచించుకొని డెసిషన్స్ మంచి భగవంతుడి నా ద్వారా తీసుకొని ఇస్తాడు. ఏదైనా తను మనకు మంచి కోసమే చేస్తాడు, మన అర్హతకి మించింది ఇవ్వడు అని అర్థమైంది ప్రభుజీ. అలాగే ఈ మాతాజీ ప్రభుజీ ప్రేయర్స్ వల్ల నాకు అంత మంచి జరుగుతుంది కోరుకుంటున్నాను ప్రభుజీ. ఎప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. హరే కృష్ణ. ఇది కేవలం మనందరం ఏదో చెప్తున్నామంటే మనలందరికీ ఉద్ధరించడానికి ఆయన గౌరవంగా యొక్క మహాసేనాధిపతి అయిన శిల ప్రభుపాదుల వారు వచ్చి మనందరి పట్ల కరుణ చూపించడం వల్లనే మనం అందరూ రక్షించబడుతున్నామండి. అందరిని రక్షిస్తుంది వారొక్కరే ప్రభుపాదుల వారు. అంటే చైతన్య మహాప్రభు ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు కదా, ఆ యొక్క బాధ్యత తీసుకొని వచ్చారు కాబట్టి వారి దైవాలని మనందరం, అందువల్ల మనం అందరం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడాను వారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. అందుకని మనం కూడా అందరూ కూడా మేమందరం కూడా ఏముందిలే అని ఉచితంగా తీసుకోకుండా ఇది ఎంతో గంభీరమైన విషయాన్ని మనం భావించి చులకనగా తీసుకోకూడదు. ఒక్కోసారి ఏమిటంటే అన్ని లభిస్తుంటే మనం చులకన అవుతుంది ఒక్కోసారి. అందుకని భక్తి అనేది మనం చులకనగా తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళం, మీరు మేము అందరం కూడాను ప్రభుపాదుల వారి యొక్క ఆశయాలను ఎలా పాటించాలి అని చెప్పేసి మనం గనక ఫస్ట్ మనం నిలదొక్కున్నట్టయితే ప్రభుపాదుల వారి ఆశయం నిలదొక్కున్నట్టే. తద్వారా ముందు అందరికి ప్రచారం చేయాలంటే మనం నిలదొక్కుకోవాలి. ఫస్ట్ నిలదొక్కుని ముందుకు వెళ్ళడానికి అవకాశం. ప్రభుజీ భయం ఎందుకు వస్తుంది, ఎట్లా పోతుంది ప్రభుజీ? భయం ఏంటండి? భయం ఎందుకు వస్తుంది, ఎట్లా పోతుంది? భయం అదే ఇందాక చెప్పాం కదా మాతాజీ, ఇక్కడ ఆసక్తి అంటే ఒకదాని పట్ల ఆసక్తి ఉన్నప్పుడు ఏమవుతుందంటే నాది ఫస్ట్ ఎక్కడ ఉందంటే నాది అని అనుకున్నప్పుడు భయం వస్తుందండి. అప్పుడు నేను మొన్న మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఏంటంటే నిన్న కరోనా గురించి చెప్పాను. నేను కరోనా సమయంలో నా పక్కన ఒక అబ్బాయి ఉన్నాడండి. అబ్బాయికి వచ్చేసి 20-21 సంవత్సరాల వయసు. ఆ అబ్బాయికి వచ్చేసి సంవత్సరానికి 40 నుంచి 50 లక్షల ప్యాకేజీ ఉంది. ఈ 40 లక్షల 50 లక్షల ప్యాకేజీ మరి అతను ఎంత టెన్షన్ పడుతున్నాడంటే ఇప్పుడు దాకా నేను చదివి నా చదువు ఏమవ్వాలి, ఈ డబ్బంతా ఏమవ్వాలి, నా యొక్క జీతం ఏమవ్వాలి, నేను జీతం ఏం చేయాలి, ఇట్లా అక్కడ ఉండి కూడా ఆయన చాలా టెన్షన్ పడుతూ ఉన్నారన్నమాట. అంటే ఏంటంటే ఏదో ఒక ఆసక్తి ఒక విషయం పట్ల రకరకాలమైన వ్యక్తులు రకరకాల పట్ల ఆసక్తి ఉంటూ ఆ విధంగా ఆసక్తి నుంచి అది దొరకనప్పుడు అది విఫలమైనప్పుడు భయం వస్తుంది. అది డబ్బులు ఉదాహరణ చెప్పా కదా, ఈ విధంగా భయం అనేది వస్తూ ఉంటుందని చెప్పేసి మనకి రకరకాల అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కారణం ఉంటుంది. ఈ అన్నిటి మీద ఆసక్తి నుంచి భయం వస్తుంది, అది తీరినప్పుడు క్రోధం వస్తుంది అని చెప్పేసి మనకి
భగవద్గీతలో కూడా చెప్పారనమాట. కానీ ఎప్పుడైతే భక్తుడు ఇదంతా కూడా కృష్ణుడు యొక్క ఆస్తి, భక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి ముచ్యతే, ఎప్పుడైతే ఇదంతా భగవంతుని ఆస్తి, నేను భగవంతుని యొక్క ఆస్తి అని చెప్పేసి అనుకుంటాము, అప్పుడు భయానికి చోటు ఎక్కడుంది? ఆ అభయచరణ, భయానికే భయం గుర్తించి అభయచరణ యొక్క పాదాలు మనం పట్టుకుంటే మనకు భయం రాదనమాట. ఎవరైతే ఆ పాదాలు పట్టుకోరో వాళ్ళకి భయం ఉంటుంది, ఏమవుతుందో, పోతుందా, మిగులుతుందా అని చెప్పి. మనం మృత్యువునే భయం లేకుండా స్వీకరిస్తానికి మనకి ప్రభుపాదులు శిక్షణ ఇస్తున్నారు అనమాట. ఎలా ఉంటుందంటే ఏదైతే మనం భక్త ధ్రువ మహారాజుని కానీ అలాగే పరిషత్ మహారాజు గారు చూడండి, వాళ్ళని మనం ఆదరణ తీసుకుంటే భయం అనేది లేదు వాళ్ళకి. అటువంటి ఆచార్యులు, అటువంటి గొప్ప గొప్ప మహాభాగతుల యొక్క నిర్దేశంలో మనం భక్తి చేయడం ప్రయత్నిస్తున్నాం. ఎవరైతే ఈ నిర్దేశం తీసుకోరో వాళ్ళకి భయం వస్తుంది. కాన్ఫిడెన్స్ లేకపోవడము భయము రెండు రిలేటెడా ప్రభుజీ? అంతే కదా, కాన్ఫిడెన్స్ లేకపోతే అంతే కదా వస్తుంది. ఒక్కోటి ఒకదానితో ఒకటి. ఫస్ట్ ఆసక్తి నుంచి భయము, భయం నుంచి క్రోధం, ఇట్లా ఒక్కోటి వస్తుంది. ప్రభుజీ శరణాగతి చేసిన శుద్ధ భక్తుడికి భయం కలగదుగా ప్రభు? ఉండదండి, ఎందుకు ఉంటుంది? పూర్తిగా కృష్ణుడే నన్ను రక్షిస్తుంటాడని చెప్పేసి ఉన్నప్పుడు ఆయనకి ఏ విషయంలో భయం ఉంటుంది చెప్పండి? దేనికి భయం ఉండదు. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామం. మన గురు మహారాజే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది ప్రభుజీ, గురు మహారాజ్ గారే. ప్రహ్లాదుడు కూడా శరణాగతి చేశాడు కదా మాతాజీ, అసలు భయమే పడలేదు కదా. హరే కృష్ణ. అన్ని కూడా వారే కనబడుతున్నారు ప్రతి విషయంలో కూడా, ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ ప్రభు. ప్రభుజీ భయము లేడీస్ కి అలాగే జెంట్స్ కి అలాగే ఉంటుందా ప్రభుజీ? క్వాంటిటీ ఏదండి? భయము లేడీస్ కి అలాగే జెంట్స్ కి అలాగే ఉంటుందా క్వాంటిటీ లాగా? లేడీస్ కి చాలా ఎక్కువ. పెరిగిన వాతావరణాన్ని బట్టి, వారు ఉన్న స్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుందండి. లెవెల్స్, వాళ్ళు ఉన్న ప్రాంతం కానీ, వాళ్ళు తిరిగిన సమాజం కానీ, వాళ్ళ గృహ పరిస్థితిని బట్టి డిఫరెంట్ గా ఉంటుంది. అయితే భక్తి జీవితంలోకి, భక్తిలోకి వచ్చినప్పుడు మాత్రం మాకు ఎటువంటి ఈ క్వాలిటీస్ అన్ని కూడా ఏమవుతుందంటే పెద్దగా ప్రభావం చూపించండి. ఎప్పుడైతే ఒకసారి ప్రభుపాదు వారి దగ్గరికి ఒక మాతాజీ వచ్చేసేసి, మాతాజీ ఒక కంప్లైంట్ చేసింది అనమాట. ఏమందంటే, నేను ప్రచారం చేయకూడదు అంటున్నారు, నేను అక్కడికి వెళ్ళకూడదు అంటున్నారు, ఎక్కడికి వెళ్ళకూడదు అంటున్నారు, నేను అన్ని నియమితంగా ఉండాలంటున్నారు, నేను పురుషుని లాగా నేను చేయకూడదు చేయకూడదు అంటున్నారు వీళ్ళందరూ కూడాను. ఏం ప్రపాద నేను చేయకూడదా, నేను ఇలా చేయకూడదు, వాళ్ళలాగా చేయకూడదా అని చెప్పినప్పుడు ప్రపాద వారు మాట చెప్తారంట. ఏమంటే, అవును నువ్వు చేయకూడదు. ఎప్పుడు అదేంటి ప్రపాద అంటే, అవును నువ్వు స్త్రీగా భావిస్తే చేయకూడదు, నేను కృష్ణుడు ఆత్మ నేను భావిస్తే ఏదైనా చేయవచ్చు. నేను స్త్రీ అనే ఒక అల్పమైన దాంట్లో కనుక నువ్వు మనసుని అలా కేంద్రీకరించినట్లయితే నువ్వు చేయలేకూడదు. కానీ నేను కృష్ణుడి యొక్క ఆస్తిని, కృష్ణుడి యొక్క ఆత్మని అని అన్నట్టయితే నువ్వు ఏదైనా సాధించగలవు, ఏదైనా గొప్ప గొప్ప విజయాలు సాధించగలవు అని చెప్పేసి వారు చెప్పారన్నమాట. అందువల్ల ఏంటంటే, మనము కృష్ణ కాన్షియస్లోకి వచ్చినప్పుడు ఎందుకు ఈ యొక్క శ్లోకాలు అర్థం తీసుకొని మనము ఆత్మ కాన్షియస్నెస్లోకి వెళ్ళినట్టయితే మనకి వీత, రాగ, భయ, క్రోధాలు ఏముండవు. అక్కడ స్త్రీ పురుషుడు అనేది భేదం అనేది ఉండదు. కాకపోతే అంటే మన సమాజం ఉన్న పరిస్థితిని బట్టి నేను అంతమంది స్త్రీ అని చెప్పేసి నాకు భయం లేదని చెప్పి మనం స్వేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి కూడా మనం సమాజ స్థితిని కూడా అనుసరించి బయటికి అలా ఉన్నప్పటికి కూడాను మనస్సు పరంగా అంటే ఆత్మపరంగా మనం భగవంతుని సేవలో ఉన్నప్పుడు ఎటువంటి భయం కానీ ఏమీ ఉండకూడదు అని చెప్పి ఉండదు కూడా. మాతాజీలు ఎంతమంది మనం చూసామంటే, ఇప్పుడు మనం చూసాం విశాఖపట్నం వెళ్ళాం, నితాశివని మాతాజీ ఎంత ధైర్యంగా మరి అంతమంది మేనేజ్ చేయగలుగుతుందంటే, ఆమెకి 6 భాషల్లో ప్రవచనాలుగా నన్ను ఇవ్వగలుగుతుందంటే ఎన్నో గొప్ప ఆమె చెప్పిందనమాట. ఏం చెప్పారంటే, ఒక సక్సెస్ స్టోరీ చెప్పింది మొన్న దాంట్లో. ఏంటంటే, ప్రభుపాదులు వారు వాళ్ళు అమెరికాలో చక్కగా జీవితం కొనసాగిస్తున్నప్పుడు గురు మహారాజు వచ్చి, మీరు విశాఖపట్నం వెళ్ళి మీరు కొనసాగించండి మీ యొక్క అక్కడ కేంద్రాన్ని నిర్మాణం చెందినప్పుడు చక్కటి విలాసవంతుల జీవితాన్ని వదిలేసేసుకొని చక్కగా ఇక్కడికి వచ్చి ఒక చిన్న రూమ్ తీసుకొని వాళ్ళు ఎంతో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి ఈ రోజు ఆ విధంగా మందిరం ఏర్పాటైందంటే ఒక రోజులో వచ్చింది కాదండి, ఎన్నో సంవత్సరాల కృషి. ప్రతి మందిరం కూడా ఒక మందిరం ఏర్పాటు అవుతుందంటే దాని వెనకాల ఎంతో కృషి ఉంటుంది. అందువల్ల అర్థం చేసుకోవాలి, అక్కడ స్త్రీ అయినా పురుషుడైనా నేను కృష్ణుడి ఆత్మని అని భావించినట్లయితే సమస్త శక్తి కూడా అక్కడి నుంచే వస్తోంది అని తెలిసినట్లయితే మనం దేనికి కూడా ఎదుర్కొనవాలి. అయితే కొన్ని అంటే ప్రతి ఒక్కరు అలా చెప్పలేము. కొన్ని వాతావరణం అనుసరించి, కొన్ని స్థితులను అనుసరించి
కొంత శరీర తత్వాన్ని అనుసరించి కొంతమందికి కొంత భయం ఉంటుంది. దాన్ని మనం మెల్లమెల్లగా ఇతర భక్తుల నుంచి తీసుకొని వెళ్ళాలి. అంటే ఒక్కొక్క విధానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందరికి ఒకే విధంగా మనం చెప్పలేము. అర్థమైన మాతాజీ మీరు అడిగిన దానికి చెప్పినానికి? పుట్టి పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటది. భయం కొంచెం ఉందా చాలా ఉందా అనేది. ఆధ్యాత్మికంగా చూస్తే అందరికి ఏకైక పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు, అందరూ మీ స్త్రీలమే అన్నారు కదా. అంతే అంతే, మా యొక్క పురుషులు ఎవరు లేరు, అందరూ స్త్రీలే. కేవలం ఆయన ఒకటే పురుషుడు, పరమ పురుషుడు అంతే. ఒకసారి ఇట్లానే మనందరికీ రోజు ఉదయం పూట కీర్తన వింటాం, గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పేసి. ఆ మాతాజీ గారు వారి భర్త ఇద్దరు కూడా నడి వయసులో ఉన్నప్పుడు ఆయనకి పెళ్ళైన సంవత్సరానికి ప్రభుపాదుల వారు సన్యాసి దీక్షను ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత మరి ఆమె ఎప్పుడు కూడాను అరే నేను సన్యాస దీక్ష తీసుకున్నాను, పెళ్ళి కొత్త ఈ మధ్యలో అయింది, కనీసం మరి వెంటనే సన్యాస దీక్ష ఇచ్చారే అని చెప్పేసి ఎప్పుడు కనీసం ఒక్క మాట కూడా అనలేదు. చాలా ధైర్యంగా ఇచ్చిన తర్వాత ప్రభుపాదుల దగ్గర ఏమడిగినంటే, ప్రభుపాద్ దయచేసి నాకు కూడా సన్యాస దీక్షను ఇవ్వండి అని చెప్పారంట. అయితే స్త్రీలకి సన్యాస దీక్ష ఇవ్వకూడదు కాబట్టి నువ్వు గృహస్థ ఆశ్రమంలోనే ఉంటూ సన్యాసి జీవితాన్ని కొనసాగించు అని చెప్పారు. అంటే ఆమె ఎంత ధైర్యం ఉంటుందో చెప్పండి. ఆమెకి ఎంత చూడండి, 24-23 సంవత్సరాల వయసులో ఆ ధైర్యం ఎక్కడ వచ్చి చెప్పండి. నేను కృష్ణుడి యొక్క ఆస్తిని అని ఎప్పుడైతే స్థితప్రజ్ఞత మనకు వస్తుందో ఆటోమేటిక్ గా అక్కడ స్త్రీ పురుష సంబంధం లేకుండా చక్కగా సేవ చేయడానికి అవకాశం లభిస్తుంది. స్థాయిలో భక్తి ఉంటే ఆ నిర్ణయం తీసుకుంటారు ప్రభుజీ. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తారు ప్రభుజీ. కొత్త విషయాలు తెలుసుకున్నాం ప్రభు. చాలా బాగుంది ప్రభు, క్లాస్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. చాలా ఇన్స్పైర్ చేశారు ప్రభు. గురు మహారాజు గురించి చెప్పి మాలో ఉన్న అజ్ఞానాన్ని ఏ విధంగా తొలగించుకోవాలి, ఏ విధంగా కృష్ణుని యొక్క పాద పద్మాలకి శరణాగతి పొందాలి అన్నది వాళ్ళు బాగా అర్థమైంది ప్రభు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. అందరికీ ప్రణామాలండి. ఈరోజు ఇక్కడతోటి ముగిద్దాము. చక్కగా అందరూ కూడా మంచి కృష్ణ కథ. హరే కృష్ణ ప్రభుజీ. భక్తి తీర్థ స్వామి కీర్తన అన్నారు కదా, పేరు గురు మళ్ళీ గుర్తు. భక్తి తీర్థ మహారాజ్. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. భక్తి తీర్థ మహారాజ్ అందరు కూడా ఒకసారి వీరుంటే ఒకసారి వారి కీర్తనలు చివరి కీర్తన వినండి. రేపు క్లాస్ లో నెక్స్ట్ క్లాస్ లో మనం ఒకసారి మళ్ళీ కలుసుకున్నప్పుడు వారి గురించి ఎలా ఉంది అంటే ఆ యొక్క కీర్తన మీ మనసు ఎలా ఉందని ఖచ్చితంగా ఇంతకుముందు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ కీర్తన చూస్తే కఠిన పాషాణ హృదయం కూడా కరిగిపోతుంది. ఎట్లా ఉంది, వెన్న వేడికి వెన్న కరిగినట్టు కరిగిపోతుందండి మన హృదయం, కరుగుతుంది కంపల్సరిగా. అటువంటి గొప్ప గొప్ప మహారాజులు మనకి ఉన్నారు. వెనకాల ఆస్తి, మనకి గొప్ప ఆస్తి వాళ్ళు ఉన్నారు మనకి. మనం చాలా ఐశ్వర్యవంతులు, చాలా ఆస్తి పరులు అండి. గొప్ప గొప్ప ఆచార్యులు మన వెనకాల ఉన్న ఆస్తి మనకు ఉంది. ఎవరికి లేదు ఇటువంటి ఆస్తి. అందువల్ల ప్రభుపాద వారి యొక్క శిష్య సమూహం మొత్తం కూడా అంత ఆస్తి ఉంది మనకి. అందువల్ల మనం అందరం కూడా ఈ స్థిత తీర్పుని ఈ విధంగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఈ రోజు వింటానండి. పెట్టగలరా ప్రభుజీ మాతాజీ? హరే కృష్ణ పెట్టగలరా గ్రూప్ లో? వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధు పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ఇక్కడతోటి యొక్క సెషన్ ముగిస్తున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ కీర్తన మీరు పెట్టడానికి వస్తుందా ప్రభుజీ గ్రూప్ లో? వచ్చేస్తుంది మాతాజీ. భక్తి తీర్థ మహారాజ్ ఆ యొక్క కీర్తన అది ఒక 30 seconds మీరు వెయిట్ చేయగలిగితే నేను ఒకసారి చూపిస్తాను. అది జస్ట్ చూపించండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ.
మాతాజీ ప్రభుజీ కీర్తన వీడియో వినిపిస్తారంట మాతాజీ. అవకాశం ఉన్న వాళ్ళు లీవ్ అవ్వకండి. హరే కృష్ణ. స్పాట్ లైట్ చేయండి ప్రభు, బాగా కనిపిస్తుంది. వాయిస్ రావట్లేదు. కీర్తన ఫస్ట్ లైన్ అన్న వింటే మనకి యూట్యూబ్ లో కీర్తన తింటానికి వచ్చు. అది ఇంకా మనం చూస్తే వారు కీర్తన చేస్తున్నప్పుడు వారి బాధ ఎలా ఉంటుందంటే వారికి క్యాన్సర్ వచ్చింది, బోన్ క్యాన్సర్ వచ్చింది. ఎముక పటపట పటపట ఇరగదీస్తే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుంటుందండి వారికి. ఆ స్థితిలో కూడా వారు ఎంత ఇబ్బంది పడ్డారంటే అంత ఇబ్బంది పడుతూ కూడా చివరి సమయం కూడా ఆ కీర్తన చేస్తూ చాలా అద్భుతమైన కీర్తన అది. అట్లా మనం చూస్తున్నాం, అది వారిని చూసాం. అలాగే ఇప్పుడు లైవ్ లో కూడా మనం గురు మహారాజు చూస్తున్నాం. ఆయన ఎంత శరీరం అవస్థ. గురు మహారాజు కీర్తన కూడా మనం చూసినట్టయితే గురు మహారాజు కీర్తన చేస్తుంటే ఆ యొక్క పంచతత్వ శ్రీమూర్తుల నుంచి వారికి కన్నీరు వచ్చింది. ఎందుకని చెప్పండి, మనందరం వారిని అనుసరిస్తూ ఉన్నాం కాబట్టి వారిని అనుసరించాలి. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని అనుసరిస్తూ మనం సర్వకాల సర్వావస్థలను ఈ కీర్తన చేస్తూ దివ్యనామాన్ని కీర్తిస్తూ మనం కూడా ఈ యొక్క గ్రంథాల ప్రపాద గ్రంథాలను అధ్యయనం చేసుకుంటూ ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, మీకు కుదిరినప్పుడు చాలా 15 నిమిషాల వీడియో ఉంటుంది, తర్వాత చూడండి ఒకసారి. ఈ గురు మహారాజ్ భగవద్ధామానికి ఎప్పుడు వెళ్ళారు ప్రభుజీ? హరే కృష్ణ. భగవద్ధామానికి ఎప్పుడు వెళ్ళారు ప్రభు? ఈ మధ్య కాలంలోనా? వారిది చాలా కాలం అయింది, వారు వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కాదు. 2005 అని ఉంది ప్రభు. చాలా కాలం అవుతుంది, దాదాపు 20 years దాకా అవుతున్నట్టు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. మా బాబు ఈరోజు ప్రభుజీ ప్లస్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే అండి, మనము ఈరోజు అందరికీ వారి వారి పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఎటువంటి శుభకార్యం కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ అందరి కోసం ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రము కృష్ణ ప్రేమ పొందాలని వాళ్ళందరికీ కూడా ఒక్కసారి చేస్తూ ఒకసారి అందరం కలిసి ఒక్క హరే కృష్ణ మంత్రం చెప్పి ఈరోజు క్లాస్ ముగిద్దామండి. అందరూ కూడా ఒకేసారి చెప్పండి. హరే హరే రామ రామ హరే 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 రామ 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 హరే 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 రామ హరే హరే రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.